హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు జనవరి 1 కదా, మేము దానికి స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేయాలి అనుకుంటున్నాను. దానికోసమే ఫస్ట్ రైస్ ఉడికించుకోవాలి కదా, బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసము పక్కన వాటర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అలాగే కొన్ని మసాలాలు యాడ్ చేశాను. నెక్స్ట్ పోపు వేసుకుంటున్నా. ఫస్ట్ చికెన్ మొత్తం ఉడికిన తర్వాత మనం పైన రైస్ని యాడ్ చేస్తాం కదా, సో దానికోసం నేను ముందుగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకు ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ చాలా వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసుకున్న. ముందుగానే ఉల్లిపాయను డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే పైన గార్నిష్ చేసుకోవడం కోసము. మెయిన్గా అది ఉంటేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. వాటర్ బాగా మసిలిన తర్వాత అందులోకి నేను రైస్ని యాడ్ చేశాను. రైస్ ఒక 85-90% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి. మరీ మెత్తగా అయిపోయిందంటే బిర్యానీ పాడైపోతుంది, అసలు చేసి వేస్ట్. ఇంకా నేను ఇక్కడ చికెన్ మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి పసుపు అల్లం వెల్లిగడ్డ 2 యాడ్ చేసుకోవాలి. ముందే ఇవి యాడ్ చేస్తామంటే కింద మాడిపోయి పీస్ అనేది మంచిగా ఫ్రై అవ్వదు. గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇందులోకి పెరుగు తీసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. రైస్ కూడా మంచిగా ఉడికింది. ఈ టెక్స్చర్ ఉండాలంటే రైస్ మనం ఇట్లా ఒక మెతుకు తీసి చూసినప్పుడు అది మనకి విడిపోవద్దు, గట్టిగానే ఉండాలి. ఆ టెక్స్చర్లో ఉన్నప్పుడు మనము రైస్ నుండి వాటర్ని వేడి చేసేయాలి. ఆ వాటర్ని మనం అలాగే ఉంచుకోవాలి. అది మన కర్రీలోకి, గ్రేవీకి బాగా టేస్ట్ వస్తుంది. ఆ వాటర్ని మనము తీసి పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేస్తున్నాను. రైస్ అంతా కూడా స్ట్రైనర్లో తీసుకున్న తర్వాత మనం ఆ రైస్ని వాటర్ని కొంచెం పైన చల్లాలి, లేదంటే మన ట్యాప్ కింద పెట్టైనా ఉంచవచ్చు. ఎందుకంటే వాటర్ అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. మన అందులో వేడి అలాగే ఉందంటే అన్నం మెత్తగా అయిపోతుంది. సో అందుకు మనము చల్ల వాటర్లో ఉంచాలి. నెక్స్ట్ మనం ఇందులోకి చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా కర్రీలోకి యాడ్ చేశాను. అలాగే కొన్ని హాట్ వాటర్తోని మిగతా అంతా కూడా కడిగేసి పోసిన. రెండు బాయిల్డ్ ఎగ్స్ని కూడా తీసుకున్నా. అవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన ఉంచిన. అలాగే కొంచెం గ్రేవీని కూడా తీసి పక్కన పెట్టుకున్నా. మనం రైస్ మొత్తానికి కలవదు కాబట్టి పైన గ్రేవీ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కర్రీ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న రైస్ని లేయర్స్ లాగా వేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కర్రీని యాడ్ చేస్తూ ఎగ్స్ అండ్ మనం వేయించి పక్కన ఉంచుకున్న ఉల్లిగడ్డని, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోండి. ఫైనల్గా ఇలా పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి కాసేపు ఉంచాలి. ఇది ఎంతవరకు ఒక 15 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ రైస్ మనకి 90% ఉడికింది కాబట్టి కర్రీలో ఉన్న గ్రేవీతో 100% అనేది కుక్ అవుతుంది. దానికోసం మనం ప్లేట్ ఉంచుకొని పైన ఒక బరువున్న ఏదైనా వస్తువుని పెట్టుకోండి. దీనివల్ల మనకి బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఫైనల్గా ఇదండి, చూడండి నేను ఓపెన్ చేశాను. ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో. కింద మీరు ఏదైనా ప్యాన్ పెట్టుకోండి, రొట్టె చేసే ప్యాన్ అయినా, దోశ పెనం అయినా ఏదైనా పెట్టుకొని కుక్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా మీ స్టవ్ మీద పెట్టారంటే మాడిపోతుంది.